స్వాగతం. ఈరోజు మనం ఒక శక్తివంతమైన ఆలోచనను లోతుగా పరిశీలించబోతున్నాం. అవును. అదేంటంటే కేవలం వ్యక్తిగత విశ్వాసంతో మనలో మనం ఉండిపోవటం కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో చురుకైన సానుకూల మార్పును తీసుకురావడమెలా. ఈ ప్రయాణంలో మనల్ని వెనక్కి లాగే బంధాకాలేంటి? వాటిని తెంచుకుని నిజమైన ప్రభావం చూపడానికి అవసరమైన నిబద్ధతలు ఏంటి? కరెక్ట్. వీటిని ఈరోజు విశ్లేషిద్దాం. ఈ విశ్లేషణకు ఆధారం ఒక ప్రసంగం. దాని ప్రధాన వాదన ఏమిటంటే, చాలామంది ఆధ్యాత్మికతను ఈ లోకం నుండి పారిపోవడానికి ఒక మార్గంగా చూస్తారు. నిజమే. కాని నిజమైన విశ్వాసం అనేది మనం నివసిస్తున్న సమాజానికి, మన సంబంధాలకు ఒక ఆశీర్వాదంగా మారడం. మూల ప్రసంగంలో దీనిని నియోప్లాటోనిస్టిక్ ఎస్కేపిజం ను విడిసిపెట్టడం అని వర్ణించారు. ఒక్క నిమిషం, అది చాలా పెద్ద పదం. నియోప్లాటోనిస్టిక్ ఎస్కేపిజం. మనం ముందుకు వెళ్లే ముందు దీన్ని సాధారణ మాటల్లో విడమూర్చి చెప్పగలరా? తప్పకుండా. అంటే ఒక మామూలు వ్యక్తి జీవితంలో ఇది ఎలా కనిపిస్తుందే? కేవలం ఆ వాస్తవికత నుండి తప్పించుకోవడానికి రోజంతా సినిమాలు చూడటం లాంటిదా, లేక అంతకంటే లోతైనదా? మంచి ప్రశ్న. ఇది అంతకంటే చాలా లోతైనది. నియోప్లేటోనిజం అనేది ఒక పాత తత్వశాస్త్రం. ఓకే. దాని ప్రకారం ఆత్మ లేదా ఆధ్యాత్మిక ప్రపంచం మాత్రమే పవిత్రమైనది, మంచిది. ఈ భౌతిక ప్రపంచం, మన శరీరాలు, మన సంబంధాలు ఇవన్నీ తక్కువైనది, చెడ్డవి. ఓ అలాగా. కాబట్టి ఈ ప్రపంచాన్ని వదిలి పారిపోవాలి. ఈ ఆలోచన విశ్వాసంలోకి వచ్చినప్పుడు అది ఎస్కేపిజంగా మారుతుంది. అర్థమైంది. అంటే ఈ లోకం పాడైపోయింది, దీంతో నాకేం సంబంధం లేదు, నేను నా ఆత్మను కాపాడుకుని పరలోకం వెళ్ళిపోతే చాలు అనుకోవడం. మన చుట్టూ ఉన్న సమస్యలను, అవసరాలను పట్టించుకోకుండా కేవలం మన ఆధ్యాత్మిక అనుభవాలకే పరిమితమవడం అన్నమాట. సరిగ్గా అదే. సరే, అలా మనని వెనక్కి లాగే ఆలోచనా విధానాలను మూల ప్రసంగంలో గుదిబండలుగా చెప్పారు కదా, వాటి గురించి ముందుగా మాట్లాడుకుందాం. ఆ తర్వాత వాటిని వదిలించుకోవటానికి అవసరమైన 3 కీలకమైన నిబద్ధతలను చర్చిద్దాం. ఖచ్చితంగా. మూల ప్రసంగంలో 3 ప్రధాన గుదిబండలను ప్రస్తావించారు. మొదటిది మతపరమైన ఆలోచనా విధానం. అంటే విశ్వాసాన్ని కొన్ని ఆచారాలకు, కర్మలకు, ఆదివారం ఆరాధనకు మాత్రమే పరిమితం చేయడం. దాని వెనుక ఉన్న విశాలమైన ఉద్దేశ్యాన్ని, అంటే దేవుని ప్రేమను మన జీవితం ద్వారా ఇతరులకు చూపించాలనే లక్ష్యాన్ని మర్చిపోవడం. అంటే ఇది ఒక చెక్లిస్ట్ లాంటిది. ప్రార్థన చేశాను, ఆరాధనకు వెళ్ళాను, నా పని అయిపోయిందనుకోవడం. అవును. నాకనిపిస్తుంది ఈ మొదటి గుదిబండ సహజంగానే రెండోదానికి దారితీస్తుందేమో. అంటే విశ్వాసం కేవలం ఆచారంగా మిగిలిపోయినప్పుడు ఈ లోకంతో సంబంధం తెంచుకోవాలనే ఎస్కేపిజం పెరుగుతుందేమో. సరిగ్గా పట్టుకున్నారు. ఆ రెండిటికీ ఖచ్చితంగా సంబంధముంది. విశ్వాసం కేవలం కొన్ని నియమాలకే పరిమితమైనప్పుడు అది మన రోజువారీ జీవితానికి వర్తించదు. మన పనికి, మన సంబంధాలకు ఎప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోదామా అనే ఆతృత మొదలవుతుంది. దేవుడు సృష్టించిన ఈ ప్రపంచాన్ని, మనుషులను ప్రేమించడాన్ని ఇది అడ్డుకుంటుంది. ఇది తార్కికంగా మూడవ గుదిబండకు దారితీస్తుంది. బాధ్యతలేని భక్తి. అవును. ఎందుకంటే మనం మానసికంగా ఈ ప్రపంచం నుండి ఎప్పుడో చెక్అవుట్ అయిపోయాం కదా, ఇక మన పక్కింటి వాళ్ల గురించి, మన సమాజం గురించి మనకెందుకు? అవును. అందుకే మూల ప్రసంగంలో చాలా సూటిగా ఒక ప్రశ్న అడిగారు. ఏమిటది? మీ పక్కింటివారి పేరు మీకు తెలుసా అని. మనం పరలోకం గురించి గొప్పగా మాట్లాడతాం, కాని మన పక్కనే ఉన్న మనిషిని పట్టించుకోం. ఇది బాధ్యతారాహిత్యం. నిజమే. అంతేకాదు, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనాన్ని ఉటంకిస్తూ మన ఆత్మీయ ఎదుగుదలకు సహాయపడిన నాయకులను జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యతను కూడా గుర్తుచేశారు. అంటే ఈ 3 గుదిబండలు ఒకదాంతో ఒకటి ఊడిపడి మనల్ని కట్టిపడేస్తాయన్నమాట. అవును. సరే, ఈ బంధకాలను గుర్తించాం. ఇప్పుడు వీటిని తెంచుకొని బయటకు రావడం ఎలా? మూల ప్రసంగం ప్రకారం మొదటి అడుగు సత్యవాక్య ప్రత్యక్షతకు నిబద్ధత. ఇది కేవలం బైబిల్ చదవడం కంటే చాలా పెద్దదిగా అనిపిస్తోంది. చాలా పెద్దది. ఇది బైబిల్ను కేవలం వ్యక్తిగత మోక్షానికి సంబంధించిన పుస్తకంగా కాకుండా ఎలా చూడాలి? సమాజాన్ని మార్చగల ఒక శక్తివంతమైన బ్లూప్రింట్గా చూడటం. ఈ సత్యం మనల్ని స్వార్థపరులుగా కాకుండా ఇతరులకు సేవ చేసేవారిగా మారుస్తుంది. ఓకే. ఈ నిబద్ధత ఉన్నప్పుడు మనం సమస్యలను చూసి పారిపోం, వాటికి పరిష్కారాలు వెతకడం మొదలు పెడతాం. ఈ వాదనకు మద్దతుగా ప్రసంగంలో కొన్ని బలమైన చారిత్రక ఉదాహరణలిచ్చారు కదా. అలెగ్జాండర్ డఫ్ గురించి చెప్పారు. అవును.
కేవలం పాఠశాలలో ప్రారంభించడం వెనుక ఉన్న అసలైన అంతర్దృష్టి ఏమిటి? అసలైన అంతర్దృష్టి ఏమిటంటే అలెగ్జాండర్ డఫ్ భారతదేశంలో ఒక ఆచరణాత్మక సమస్యను చూశారు. అదేంటి? భారతీయులకు ప్రపంచ జ్ఞానానికి ప్రాప్యత లేకపోవడం. తన విశ్వాసం, తనకున్న సత్యం ప్రజలను చీకటిలో ఉంచడానికి కాదని వారిని ఉన్నత స్థాయికి తీసుకురావడానికేనని ఆయన నమ్మారు. ఆ నమ్మకంతో ఏం చేశారు? అందుకే లార్డ్ మెకాలేను ప్రభావితం చేసి భారతదేశంలో ఆంగ్ల విద్యకు పునాది వేశారు. ఆ నిబద్ధత వల్ల కొన్ని తరాల తర్వాత ఎంతోమంది భారతీయులు ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించడానికి మార్గం సుగమమైంది. అద్భుతం. అది ఒక వ్యక్తి నిబద్ధత చూపిన ప్రభావం. కరెక్ట్. అంటే విద్య మాత్రమే కాదు, ఇక్కడ ఒక భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణం కూడా ప్రాథమికంగా ఒక ఆధ్యాత్మిక చర్య అని మూలం వాదిస్తోంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అవును. సర్ ఆర్థర్ కాటన్ అనే బ్రిటిష్ జనరల్ గోదావరి వరదల వల్ల గ్రామాలు కొట్టుకుపోవడం, పంటలు నాశనమవ్వడం, ప్రజలు చనిపోవడం చూశారు. ఒక ఇంజనీర్గా ఆయన దానికో పరిష్కారం ఆలోచించారు. కాని ఆయన ప్రేరణ భౌతికం కాదు, ఆధ్యాత్మికం. అంటే గ్రామాలను నాశనం చేస్తుంటే నేను ఎలా ప్రశాంతంగా నిద్రపోగలను అని ఆలోచించారు. వావ్! తన విశ్వాసం ప్రకృతిని జయించి ప్రజల ప్రాణాలను కాపాడమని తనను ప్రేరేపించిందని నమ్మారు. అందుకే ఆ బ్యారేజ్ కట్టారు. దాని ఫలితం మనందరికీ తెలుసు. అవును. దాని ఫలితంగా ఈరోజు గోదావరి జిల్లాలు దేశంలోనే అత్యంత సారవంతమైన భూములుగా మారాయి. తన విశ్వాసం ఒక ప్రాంత భౌగోళిక స్వరూపాన్నే మార్చేసింది. ఇది నమ్మశక్యంగా లేదు. ఇక వైద్యరంగంలో డాక్టర్ కూలర్ కథ కూడా ఉంది. ఇది కేవలం భవనాలు, ఆనకట్టలు కట్టడం గురించి కాదు, మనుషుల హృదయాలను మార్చడం గురించి చెబుతుంది. అవును. గుంటూరులో డాక్టర్ కూలార్ ఎదుర్కొన్నది తీవ్రమైన కుల వివక్ష. ఆమె అట్టడుగు వర్గాలకు సేవ చేస్తున్నందుకు ఉన్నత వర్గాల వారు ఆమెను అంటరానిదానిగా చూశారు. ఎంత దారుణం! ఆమె వారి ఇళ్లకు వైద్యం చేయడానికి వెళ్ళినప్పుడు ఆమె వెళ్ళిపోగానే పసుపునీళ్లు చల్లి శుద్ధి చేసుకునేవారట. అమ్మో! అది ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. అలాంటి అవమానాన్ని ఎదుర్కొని కోపంతో కాకుండా ఓర్పుతో, ప్రేమతో స్పందించడం, అది వేరే స్థాయి బలం. అదే ఆమె నిబద్ధత. చివరికి ఆమె యొక్క నిరంతర ప్రేమ, సేవ వారి హృదయాలను కదిలించాయి. ఎలా? ఏ కుటుంబమైతే ఆమెను అవమానించిందో అదే కుటుంబం గుంటూరులో మొట్టమొదటి ప్రసూతి ఆస్పత్రి కట్టడానికి తమ స్థలాన్ని విరాళంగా ఇచ్చింది. నమ్మలేకపోతున్నాను. ఒక వ్యక్తి యొక్క నిబద్ధత సమాజంలో పాతుకుపోయిన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చగలదో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ లేదు. నిజమే. ఈ ఉదాహరణలతో పాటు బానిసత్వ నిర్మూలన, నరబలుల నిషేధం, బాల్య వివాహాల నిషేధం వంటి అనేక సామాజిక సంస్కరణల వెనుక ఇలాంటి విశ్వాస వీరుల కృషి ఉందని మూలం వివరిస్తోంది. సరే, సత్యం పట్ల నిబద్ధత ఉంటే సరైన ఆలోచనలు వస్తాయి. కాని వాటిని ఆచరణలో పెట్టడానికి శక్తి కావాలి. ఖచ్చితంగా. ఇక్కడే రెండవ నిబద్ధతొస్తుంది, పరిశుద్ధాత్ముని శక్తి పట్ల నిబద్ధత. ఇది చాలామందికి ఒక నిగూఢమైన అంశం. మూల ప్రసంగం దీన్ని ఆచరణాత్మకంగా ఎలా వివరిస్తుంది? ఇది ఏదో 20 ఏళ్ల క్రితం పొందిన ఒక్కరోజు అనుభవం కాదు. ఇది నిరంతర ప్రక్రియ. ప్రతిరోజూ ఆ శక్తి కోసం ఆధారపడటం. మరి ఈ శక్తి దేనికి? ఈ శక్తి భవిష్యత్తు చెప్పడానికో, చిన్న చిన్న అద్భుతాలు చేయడానికో కాదు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో చెప్పినట్లు దేవునిని ఎరిగినవారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. గొప్ప కార్యాలు. ఆ గొప్ప కార్యాలు చేయడానికి ఈ శక్తి అవసరం. ఈ గొప్ప కార్యాలంటే ఈ రోజుల్లో ఎలా ఉంటాయి? మళ్ళీ ఆస్పత్రులు, ఆనకట్టలు కట్టడమేనా? లేక మరింత వ్యక్తిగతమైన స్థాయిలో కూడా ఉండొచ్చా? అది ఏ స్థాయిలోనైనా ఉండొచ్చు. ఒక అవినీతి వ్యవస్థలో నిజాయితీగా నిలబడటానికి కావలసిన బలం ఒక గొప్ప కార్యమే. అవును. మనల్ని తీవ్రంగా గాయపరిచిన వారిని క్షమించడానికి కావలసిన శక్తి ఒక గొప్ప కార్యమే. ఒక చిన్న కమ్యూనిటీ ప్రాజెక్ట్ మొదలుపెట్టి నిస్వార్థంగా సేవ చేయడం ఒక గొప్ప కార్యమే. అంటే మన సొంత శక్తితో చేయలేని పనులను దేవుని శక్తితో చేయడం. కరెక్ట్. ఇక్కడే ఒక ముఖ్యమైన సమతుల్యం గురించి ప్రసంగంలో చెప్పారు. అదే ఫలము లేని వరములు వ్యర్థం అనే మాట కదా. అది చాలా శక్తివంతంగా అనిపించింది. అవును. పరిశుద్ధాత్ముని వరాలు అంటే మనకున్న ప్రత్యేక సామర్థ్యాలు, తలాంతులు. ఫలమంటే మన స్వభావం, ప్రేమ, ఆనందం, సమాధానం, ఓర్పు, దయ. ఈ రెండిటి మధ్య సమతుల్యం చాలా ముఖ్యం. చాలా ముఖ్యం. అద్భుతమైన తలాంతులుండి ప్రేమ, ఓర్పు లేకపోతే ఆ తలాంతులు ఇతరులను గాయపరుస్తాయి. నిజమే.
అదేవిధంగా మంచి స్వభావముండి మన తలాంతులను వాడకపోతే ఎవ్వరికీ ప్రయోజనముండదు. ఈ రెండూ కలిసినప్పుడే మనం నిజమైన ఆశీర్వాదంగా ఉండగలం. ఈ రెండు నిబద్ధతలు సత్యం మరియు శక్తి చివరిదైన మూడవ నిబద్ధతకు పునాది వేస్తాయి. అదే దేవుని రాజ్య స్థాపనలో పాలుపంచుకోవడం. ఇది కూడా చాలా పెద్ద మాటలు అనిపిస్తుంది. దేవుని రాజ్యం అంటే ఏదో రాజకీయ వ్యవస్థ కాదని ప్రసంగంలో స్పష్టంగా చెప్పారు. మరి నిజానికది ఏమిటి? పౌలు రోమియోలకు రాసిన పత్రికలో చెప్పినట్లు దేవుని రాజ్యమంటే నీతియు, సమాధానమును, పరిశుద్ధాత్మయందలి ఆనందము. ఓకే. ఇది మన హృదయంలో మొదలయ్యి మన సంబంధాల ద్వారా, మన పనుల ద్వారా బయటి ప్రపంచంలోకి విస్తరిస్తుంది. చాలామంది ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇష్టపడతారు, కాని ఇవ్వడానికి వెనుకాడుతారు. అవును, ఆ రాజ్యాన్ని నిర్మించడంలో పాలు పంచుకోవడానికి వెనుకాడుతారు. ఇక్కడే మతానికి, నిజమైన విశ్వాసానికి మధ్య తేడా కనిపిస్తుంది. మరి ఈ నీతి, సమాధానం, ఆనందం అనే రాజ్యాన్ని మన జీవితాల్లో, సమాజంలో ఎలా స్థాపించాలి? దీనికేదైనా ప్రాక్టికల్ గైడ్ ఉందా? ఉంది. మీకా ప్రవక్త గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. ఏమంటుందా వచనం? దేవుడు మన నుండి పెద్ద పెద్ద యజ్ఞయాగాలు, ఆచారాలు కోరడం లేదు. ఆయన కేవలం 3 విషయాలు అడుగుతున్నాడు. మొదటిది, న్యాయముగా నడుచుకొనుట. 21వ శతాబ్దంలో దీని అర్థమేమిటి? మన వ్యాపారంలో, ఆన్లైన్లో, మన కుటుంబంలో న్యాయంగా ఉండడమంటే ఏమిటి? చాలా మంచి ప్రశ్న. వ్యాపారంలో అంటే మన ఉద్యోగులకు సరైన జీతాలివ్వడం, కస్టమర్లను మోసం చేయకపోవడం. ఆన్లైన్లో? ఆన్లైన్లో అంటే తప్పుడు వార్తలను వ్యాప్తి చేయకుండా, ఇతరులను కించపరచకుండా గౌరవంగా ప్రవర్తించడం. కుటుంబంలో అంటే పక్షపాతం లేకుండా అందరినీ సమానంగా చూడటం. మన ప్రతి చర్యలో నిజాయితీ ఉండటం. కరెక్ట్. ఇక రెండవది, కనికరంను ప్రేమించుట. ప్రసంగంలో ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ సేవ చెయ్యండి అన్నారు. అది అంత సులభమా? ఇది ఉద్దేశపూర్వకంగా చేసే ఎంపిక. మన చుట్టూ ఉన్న నిరాశ్రయులు, వృద్ధులు, బలహీనుల పట్ల జాలిపడటం మాత్రమే కాదు, ఇంకా వారి అవసరాలలో ఆచరణాత్మకంగా సహాయం చేయడం. మన సమయాన్ని, వనరులను వారికోసం కేటాయించడం. మన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి ఇతరుల బాధను మనదిగా భావించి స్పందించడం. కనికరాన్ని ప్రేమించడం అంటే అదే. అవును. ఇక చివరిది, దీన మనస్సు కలిగి జీవించుట. బహుశా ఈ మూడింటిలో ఇదే అన్నింటికంటే కష్టమైనది, కాని అన్నింటికీ పునాదిలాంటిది. ఈ వినయం ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే గర్వం మనల్ని ఇతరుల కంటే గొప్పవారిగా చూపిస్తోంది. వినయం మనల్ని ఇతరులకు సేవకులుగా మారుస్తోంది. మనకున్న చదువు, సంపద, అందం లేదా హోదాని చూసి గర్వపడకుండా ఇవన్నీ ఇతరులకు సేవ చేయడానికి దేవుడిచ్చిన సాధనాలని గుర్తించడం. మూల ప్రసంగంలో ఒక మాట నన్ను చాలా కదిలించింది. ఏంటది? మనిషి తనను తాను హెచ్చించుకుంటే మృగమవుతాడు, తగ్గించుకుంటే నిజమైన మనిషవుతాడు. అవును. ఈ వినయమున్నప్పుడే మనం న్యాయంగా, కనికరంతో ప్రవర్తించగలం. కాబట్టి ఈరోజు మనం చేసిన ఈ విశ్లేషణ సారాంశమేమిటంటే, మనల్ని బంధించే మతపరమైన ఆచారాలు, ఈ లోకం నుండి పారిపోవాలనే ఆలోచన, బాధ్యతలేని భక్తి అనే గుదిబండలను వదిలేసి 3 చురుకైన నిబద్ధతలను స్వీకరించాలి. సత్యం పట్ల, శక్తి పట్ల మరియు న్యాయం, కనికరం, వినయంతో కూడిన దేవుని రాజ్యం పట్ల. చివరిగా వినేవారికి ఒక ఆలోచన. మూల ప్రసంగంలో చెప్పినట్లు మనల్ని మోసం చేసిన వారిని, మనకు ద్రోహం చేసిన వారిని కూడా క్షమించి ఎదురెళ్ళి ఆలింగనం చేసుకోగల వినయాన్ని మనం అలవర్చుకోగలిగితే అది మన జీవితాన్ని, మన సంబంధాలను ఎలా మారుస్తుందో ఒక్కసారి ఊహించండి. మనలో గర్వానికి కారణమేమిటి? మన అందమా, చదువా, ధనమా, హోదానా? వీటన్నింటినీ పక్కన పెట్టి దీన మనస్సుతో జీవించడమే అసలైన సవాలు, అసలైన మార్పుకు నాంది. ఈ వినయం, ఈ నిబద్ధతలు కేవలం క్యాలెండర్లోని 1 సంవత్సరాన్ని కాదు, మన జీవితాన్నే ఒక నూతన ఆకాశము, నూతన భూమిగా మార్చగల శక్తిని కలిగి ఉన్నాయి. మరిన్ని ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక విశ్లేషణల కోసం మా ఛానల్ను అనుసరించండి.